కానీ బీనా మేడం ఎలా మార్చారు? బీనా మేడం నన్ను చూపించింది సార్ అద్దంలా, ఇట్లా కాదురా నువ్వు ఇది అన్నీ దాన్ని చదివింది సార్ బీనా మేడం. ఇప్పుడు పిచ్చోని భాషనే చెప్తారు, మంచోనికి మంచి భాషనే చెప్తారు. నేను ఒక టైప్ ఆఫ్ సైకో. నేను నా వేళ వచ్చి నాకే చెప్పింది, ఇట్లా కాదు నువ్వు ఉండాల్సింది ఇట్లా. నాకు కోపం బాగా ఎక్కువ ఉంటుంది. నాకు నా ఫీలింగ్ ఏంటంటే సార్, నేను కరెక్ట్ మాట్లాడతాను, అది ఎదురు రోజు తప్పు అనిపిస్తుంది. నేను లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చెప్పా. అందుకే లొల్లిలు ఇప్పటికీ నాకు కోపం అనేది మస్తు ఉంటుంది. నేను మొన్న సంవత్సరంన్నర నుంచి నేను ఉప్పలే చేసిన సార్. ఉప్పలకి వెళ్ళి వీడికి రాని ఇట్లా కారణం నా కోపమే. ఆ కోపం నాకు ముఖం ఒకటి బయట మాట్లాడితే నాకు నచ్చదు సార్. నేను తిట్టేస్తా అవసరమైతే. ఆమె మార్పులో ఆమె మార్చడంతో మార్చావా సార్? అంటే అప్పుడు నేను జైల్లో ఇంకా దొంగతనం చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఒక ఫోల్డరే డిలీట్ చేసిన సార్. నేను డిలీట్ చేసిన, బయటకు వచ్చిన, సార్ని వచ్చి కలిసిన. నాకు ఇంకోటి మా క్లాస్లో సార్, ఉన్నతి క్లాస్లో ఒక స్పెషల్ ములాఖాత్ అని ఉంటుంది. ఆ స్పెషల్ ములాఖాత్ దాని మీనింగ్ ఏం తెలుసా సార్? ఇప్పుడు జైల్లో నేను జైల్లో పడ్డా, ఎవరి కోసం పడ్డా సార్? దోస్తుల కోసం. ఫ్రెండ్షిప్లో పోయినా, ఫ్రెండ్షిప్తో ఎంజాయ్ చేసిన, తిన్న తాగింది ఫ్రెండ్స్ తోటి, దోస్తులతోటి చేసింది మొత్తం దోస్తులతోటి. నేను జైల్లో పడితే దోస్తులు ఎవరు రాడు, మళ్ళీ ఫ్యామిలీ రావాలి. ఒక్క పాయింట్ కాడ ఆగిపోయినా సార్. నేను ఇంత చేసినా ఏం చేసినా మళ్ళీ ఎవరు వస్తారు? ఇంట్లో వస్తారు. ఇక బ్లడ్ రిలేషన్ అంటే గదే కదా సార్, దోస్తులు వస్తారు, రాడు ఎవ్వరు రాడు. 99% ఎవ్వరు రాడు సార్. దోస్తుల వల్లనే మనం జైలుకి వస్తాము, ఆ దోస్తులే మనం రారు. మళ్ళీ బయటకు వస్తే ఆయమామ అంటారు, నడుమామ తాదమ్మంటారు. ఆడు పెట్టేది 100 రూపాయలే, తర్వాత మనకు 10,000 పడుతుంది. ఫస్ట్ మనం చెడగొట్టేది వాడే దోస్తు, ఒకడు ఉంటాడు. అట్లా బాగా ఆలోచించాను సార్ నేను. మా అమ్మ మా నాన్న వచ్చారు, నాతోటి ఒక 50 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అందరి పేరెంట్స్ని పిలిపించి ఇదే చెర్లపల్లి జిల్లా స్పెషల్ ములాఖాత్ పెట్టిస్తే నేను ఏడు చేసిన సార్. నాకు ఏడుపు రాదు సక్క. పోలీసులు కొడితే పోలీసులు అంటారు, అరే ఏడుగురా నీకు కట్లు ఇప్పేస్తామంట. నాకు ఏడుపు రాదు, వాళ్ళు ఇప్పారు. అట్లా ఫస్ట్ టైం ఒక మస్తు ఏడు చేసిన సార్ మా వాళ్ళని చూసి, మా అమ్మని నాన్నని తమ్ముని చూసి. ఇంకోటి నేను ఇట్లా కారణంలో మా తమ్ముడు సార్, వాడి ఇంట్లో అంత కేర్గా తీసుకుంటుంది కాబట్టి నేను మా ఇంట్లో మీద ఫోకస్ పెట్టలేకపోయినా. వాళ్ళకి ఏం కష్టం రాకుండా మా తమ్ముడు చూసుకుంటుండు కాబట్టి నేను వాళ్ళకి ఏమైనా దెబ్బ తాకినాడో నాకు దెబ్బ బాగా అనిపిస్తుంది. వాళ్ళే నేను మంచిగా చూసుకున్నాక నాకు వాళ్ళ గురించి ఆలోచించే టైం లేకుండే. నాకు ఫస్ట్ టైం మా తమ్ముడు ఎంత కష్టపడుతుంది మా ఇంట్లో కోసం, మా అమ్మ నాన్న కోసం అని చెప్పి బాగా అయినాక మేడం మంచిగా కూర్చొని మంచిగా చెప్పింది సార్, ఇట్లా కాదురా బాబు ఇట్లా ఉండాలి అని చెప్పి మొత్తం అన్నీ మంచిగా అంత ఎక్కించింది సార్. మైండ్లో ఎక్కించినా బయటకు వచ్చినా సరే, అంతా కలిసిన సార్ని కలిసిన సార్ నేను పెట్రోలింగ్లో పనిచేస్తాను. హెడ్ ఆఫీస్ పంపించారు. హెడ్ ఆఫీస్ శ్రీమణి సార్ అని ఉంటాడు, ఆ సార్ని కలిసిన. ఏడేశ్వరా బాబు అన్నాడు. సార్ చెట్లపల్లి అయితే నాకు దగ్గర అవుతుంది సార్, చిట్టపల్లి జిల్లా వేసి అన్నాడు. చెట్లపల్లి మంది ఎక్కువ ఉన్నారా, ఉప్పలు అయ్యాయి అంటే మనం ఏం చెప్పలేక లేదు కదా సార్. మనం అడుక్కుంటున్నాం, జాబ్ అడుక్కుంటున్నాం, మనకు ఇప్పుడు సెక్యూరిటీ కావాలి అని చెప్పి నేను సరే అని చెప్పి ఓకే అన్నా సార్. పోయినా జాబ్లో జాయిన్ అయినా. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఒక పని చేస్తున్నాను. ఇక అంత కొత్తగా ఉన్నది నాకు. స్టార్టింగ్ పోయిన రోజే పెట్రోల్ కొట్టమంటే డైరెక్ట్ అది మీద కొట్టేసిన. నాకు తెలియదు ఎట్లా వాడాలో. ఆ గన్ను క్లచ్ పడలేదు, క్లచ్ ఆటోమేటిక్ వాడి ఉన్నది. ఆయన దక్కని తీసుకుని ఆయన ముఖం మీద కొట్టేసిన పెట్రోల్ అంతా. అన్న కంట్లో పడ్డది, ముత్తుకుంటుండు. అన్న నీ దండం పెడితే అన్న ఫస్ట్ టైం డ్యూటీకి ఎక్కిన నేను అంటే ఏమనలేదు సార్. ఆయన సరే బాబు జర చూసుకో అన్నాడు. ఇక ఒక 2 నెలల జీతం నా అటే పోయి సార్. పెట్రోల్ మళ్ళీ డీజిల్ కొట్టుడు, మళ్ళీ పెట్రోల్ కొట్టుడు. మళ్ళీ ఒక మైండ్ సెట్ చక్కగా లేక పైసలు మర్చిపోడు. ఉప్పల్లో ఏంటంటే చిల్లర గిరాకు బాగుంటుంది. 200, 100, 100, 200, 200 అని చెప్పేవరకల్లా పైసలు మర్చిపోతాడు, వెళ్ళిపోతాడు. అట్లా డైలీ 600, 700 షార్టు. అట్లా నా జీతం మొత్తం అటే పోవు. తర్వాత ఒక 6-7 నెలల తర్వాత నాన్నకు బాగా లేకుండే సార్. నాన్నకు క్యాన్సర్ వచ్చింది, మొత్తం అంతా గడ్డ వచ్చేసింది. ఆయన టెన్షన్లో పడిపోయినా నేను. అట్లా పైసలు పోయినాయి. అప్పుడు అదే మూమెంట్ నన్ను పోలీసులు పట్టుకొని వచ్చారు. మా సారు, మా జనారెడ్డి సార్ ఫోన్ చేస్తే, మా సంపత్ సార్ ఫోన్ చేస్తే మా సుమన్ సార్ని పంపిండు.
ఆయన ఇక మొత్తం మహేష్ బాబు లెక్క వచ్చి నన్ను సేవ్ చేసిండు సార్. దేవుని లెక్క వచ్చి సేవ్ చేసి, లేకపోతే నన్ను పట్టుకోతారు 10 మంది వాళ్ళు. ఏ పోలీస్ స్టేషన్ అది? వాళ్ళు మేడిపల్లి అంటారు, వాళ్ళు ఎవరో తెలియదు సార్. క్రైమ్ వాళ్ళు పేరు చెప్పారు, పలానా పోలీస్ స్టేషన్ అని చెప్పారు. ఇక సారు వచ్చి డైరెక్ట్ వచ్చి పట్టుకున్నాను నన్ను. మీరు తీసుకోవడానికి లేదు, ఆయన మా దగ్గర పని చేసుకుంటుండు. ఆ 10 మంది ఒక్క దిక్కుండా, నేను ఒక్కడినే మా సార్ నా ముంగట మొత్తం రౌండప్ చేసి పట్టుకుంటారు. నాకు కోపం వస్తుంది, నేను ఏం చేయలేను, నన్ను ఎందుకు పట్టుకుంటారు అని. మా సుమన్ సార్ ఉండి ఏమన్నాడు, అరే వద్దురా నేను మాట్లాడుతున్నా అని చెప్పి మాట్లాడి వాళ్ళని పంపించేసింది సార్. నాకు అంత ఎవరు వస్తారు సార్, ఎవరు వచ్చి మాట్లాడు సార్, పట్టుకోనికి వస్తే ఎవ్వరు రారు. కానీ నాకు ఇంత సపోర్ట్ వచ్చింది, నేను ఏమనుకోవాలి సార్. ఇక నేను ఒక దొంగని మారిపోతున్నాను, నేను మారితే వాళ్ళకి ఏమైనా వస్తాయా సార్? ఇప్పుడు బీన మేడం ఎవరో నాకు తెలియదు, నన్ను మార్చడానికి ఆమె అంతా చూస్తుంది. ఇప్పుడు సార్ వాళ్ళు నాకు ఇంత సపోర్ట్ చేస్తారు సార్. నాకు ఇప్పుడు పైసలు లేవు సార్, 200 అంటే తీసుకోరా అని సార్. ఎందుకని అడగరు, తీసుకోరా. వచ్చిన నువ్వు బయట ఉండకురా, పంపులే ఉండు అన్నారు. పంపులో ఒక రూమ్ ఇచ్చిర్రు నాకు. పంపులో డ్యూటీ చేసుకుని ఇంటి అంటే పంపు. నాకు బయట ఏం పని ఉంటుంది సార్? ఏముండదు, నేను ఒక్కనే ఉంటాను. అమ్మ నాన్న ఊళ్ళోనే ఉంటారు. ఏమున్నా నేను పంపులనే తినుడు, పంపులనే వండుడు. అట్లా 3 నెలలు ఉన్నా. తర్వాత బయటకు వచ్చేసాను నేను. ఇక బయటకు వచ్చేసినాక అమ్మ ఇట్లుండి మా మేనమరదలు అయితే సార్, ఆమెను చూసి పెళ్లి చేసుకుంటావారా అన్నారు. అదే మనకి లవ్లు గివ్లు అయితే ఏం లేవు ఫస్ట్ నుంచి. సరే మీ ఇష్టం చేసుకోమంటే చేసుకుంటా అన్న. ఫస్ట్ నా గురించి చెప్పురు వాళ్ళకని చెప్పిన. అలా తెలుసు చేసుకుంటా అన్నది, నేను మాట్లాడతా అని చెప్పినాను. నేను ఇది సంగతి మారిపోయిన, ఇప్పుడు మంచిగా పెట్టడం పని చేసుకుంటా అంటే చేసుకో. నేను బలవంతం ఏం లేదు. మళ్ళీ తర్వాత నా గొంతు కోసినావు అని చెప్పి మీ అమ్మ అనొద్దు, నా బిడ్డ జీవితం ఖరాబ్ చేసాడని అనొద్దు, ఆ పేరు నాకు వద్దు. ఇప్పుడే చెప్పానంటే చేసుకుంటా అన్నారు. సరే అని చెప్పిన. సార్ని వచ్చిన మా సార్ పెళ్లి చేసుకుంటున్నా సార్, నాకు అడ్వాన్స్ కావాలి సార్ అంటే 10,000 అడ్వాన్స్ ఇచ్చారు. పెళ్ళి ఏం పెద్ద ఏం లేదు సార్, చిన్న గుడిలో తీసుకొని ఒక 60,000-70,000 ఖర్చు వచ్చింది. పెళ్లి చేసుకున్నాక అప్పటికి నాన్నకు బాగా సీరియస్ అయిపోయింది సార్. ఆయన కోసమే చేసుకున్నాను నేను. మా నాన్నకి నాకు అర్థమైపోతుంది లోపల, నాకు గుర్తుంది ఇక మా నాన్న ఇక అయిపోయింది మా నాన్న పని. ఎంత గడ్డ వచ్చే క్యాన్సర్ గడ్డ సార్ బాగా చిన్నప్పటి నుంచి. ఆయన అప్పటి వాళ్ళు ఎట్లుంటే సార్, చుట్ట బాగా తాగుతుండే స్మోకు. నేను ఒక 5-6 డబ్బాలు తాగుతుండే సార్ సిగరెట్లు. ఎవరో సిగరెట్ డబ్బా మీద చూసి కాదు సార్, సొంతంగా నన్ను అన్నం అయ్యేది చూసే నేను బాగా బంద్ చేయలేదు సార్. ఇంకా బంద్ చేస్తున్నా. 6 డబ్బాలు సిగరెట్లు కాల్చేది, 60-70 సిగరెట్లు కాల్చేది. ఇప్పుడు 3-4 సిగరెట్లు తాగుతున్నా. మీ నాన్నగారు లాస్ట్ స్టేజ్లో దగ్గర ఉన్నావా? ఉన్నా సార్, నా చేతుల్లో పోయిండు. ఇక ఒక 2 రోజులు అయితే జనవరి 31 ఈ సంవత్సరమే సార్. జనవరి 31కి ఫోన్ చేసి బాగా ఏడ్చిండు, నేను చచ్చిపోతా కానీ రావా, డ్యూటీలో ఉన్నా నేను అంటే. అప్పటికి పెళ్ళి అయిపోయింది సార్. మా వైఫ్ వీళ్ళు నాతోనే ఉంటుంది. ఇక నాకు మంచిగా అనిపించలేదు. సార్ చెప్పిన, సార్ మా నాన్న బాగాలేడు, ఊరికి వెళ్తున్నా సార్, ఒక 2 రోజులు లీవ్ కావాలంటే పోరా బాబు అన్నాడు. పిటిషన్ రాసిచ్చిన, ఊరికి పోయినా తెల్లారి సీరియస్ అయ్యింది సార్. ఇక నన్ను చూడంగానే సీరియస్ అయ్యిండు. బాగా ఆయాసం వచ్చుకుంటా, ఎంత బ్లడ్ బ్లీడింగ్ ఆడుతుండే. ఇక హాస్పిటల్ తీసుకోమని హాస్పిటల్ గజ్వెల్ దగ్గర సర్కార్ దవాఖాన తీసుకుని మా 2 సూదులు ఇచ్చిండు. అప్పటికే గిరినాటక ఊళ్ళో జాగమ్మినా సార్, అర్ధ ఎకరం జాగమ్మినాం మా నాన్న ట్రీట్మెంట్ కోసం. 6-7 లక్షలు ఖర్చు అయినాయి మంచిగానే. కానీ ఇక బత్తలు అనుకున్నాం సార్. అది ఇంత గడ్డని సగం తగ్గినాక అయిపోయింది సార్. ఇక నా చేతుల్లో నేను ఎత్తుకొని వచ్చి ఇట్లా మంచమే వండుకోబెట్టిన. ఆడనే కూర్చున్నా నేను ఇట్లా పొద్దున్న 6 గంటలకు సార్. హాస్పిటల్ ఎత్తుకొచ్చాడు కూర్చోబెట్టిన కథం. ఇట్లా కన్ను మూసుకుంది. మా అమ్మ వచ్చి లేస్తలేడు. ఇక పాటించడానికి ఇక అది నాకు జీవితంలో పెద్ద దెబ్బ సార్. ఇక నేను ఎవరినైతే చూసి పెరిగినో ఆయనే లేడనే నాకు మొత్తం బ్లైండ్ అయిపోయింది సార్. ఇక నాన్న అయిపోయిండు మొత్తం. ఇక అంతా ఇక ఇన్ని రోజులు అంటే బాధ్యత లేకుండా పెరిగినా నేను. తమ్ముడు ఉండే, ఇప్పుడు ఎన్ని రోజులు అని తమ్ముడు చూస్తాడు సార్. ఇప్పుడు నేను మంచిగా ఉన్నా, పని చేసుకుంటాను, నెలకు 10,000 జీతం వస్తుంది నాకు. ఇక నా ఖర్చులకే నేనే అంటే ఇక వాళ్ళని చూసుకునేవి సార్. ఇక బాగా తగ్గించుకునే. ఇక ఏం చెయ్యాలి.